Hey guys, welcome to Blissful Bindu. సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో పనిజేయాలంటే ఎన్ని కష్టాలంటే వర్క్ ప్రెషర్ ఒకటి ఎత్తయితే, ఈ ఏసీలు ఆపరేట్ చేసేవాళ్ళు ఏసీ డిపార్ట్‌మెంట్‌కి ఇంకోటి అదేంది అనంటే ఏసీస్ మీకు కాదు సిస్టమ్స్‌కి అనంట. మరి మనుషులేం కావాలి భయ్యా సిస్టమ్స్ పెట్టుకొని బతకండి. మరి మనుషులేం కావాలి? అంటే ఇట్లా వణుక్కుంటా చచ్చిపోతున్నా సరే ఏసీలు ఆపరనమాట ఆళ్ళు. ఈ ఏసీకి ఊరికే వర్క్ రెజ్యూమ్ చేసి సుసుకెళ్ళాలి. దానికెందుకు అనంటే మళ్ళీ బ్రేక్ ఎక్సీడింగ్స్. అంటే ఏది చేసినా కంప్లెయింట్సే అనమాట ఏసీ వల్ల. లైక్ ఏసీ తగ్గించండి భయ్యా ప్లీజ్. మేము వర్క్ చేయాలా? చలికి చచ్చిపోవాలా? లేకపోతే ఏందనేది అర్థం కావట్లేదు. లోపల స్వెట్ షర్ట్ వేసుకొని దానిపైనుంచి హుడీ వేసుకొని మొత్తం ఇట్లా ఇట్లా చెవుల్లో కాటన్లు పెట్టుకొని వస్తున్నా సరే ఈ చలికి ఎంత అంటే అంత చలి పెడుతుంది గైస్ సీరియస్లీ. వీళ్ళు మాత్రం ఏసీ అస్సలు ఆఫ్ చేయమంటారు. అంటే ఒకవేళ అది వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా సరే చేస్తాం చేస్తాం అని చెప్తారు. లైక్ అది హెచ్ఆర్కి చెప్పినా పట్టించుకోరు, టీఎల్కి చెప్పినా పట్టించుకోరు, ఆఖరికి మేనేజర్కి చెప్పినా పట్టించుకోరు. అంత కష్టం గైస్ ఏసీ తోటి నిజంగా. ఇంకా లేనిపోని రోగాలన్నీ వస్తాయి ఆ ఏసీ వల్ల. చల్లదనానికి 2 రోజులకి ఒకసారి ఫీవర్, దగ్గు, జలుబు, ఇంకా మైగ్రేన్లు లేనోళ్ళకంటే పర్ఫెక్ట్ హెల్త్ ఎట్లా రూయిన్ చేసుకోవాలి అంటే ఈ కార్పొరేట్‌లోకి వచ్చి పడాలి అంతే. ఆబ్వియస్‌లీ వెల్ ఫిట్ అండ్ ఫైన్ ఉన్నోళ్ళు కూడా ఇట్లా పేషెంట్‌లలాగా తయారైపోయి ఇట్లా హుడీలేసుకొని ఇట్లా మొత్తం ఇట్లా కవర్ చేసుకున్నా సరే, లోపల టీ షర్ట్‌లు వేసుకున్నా సరే పనికిరాదనమాట. అన్ని కష్టాలు. ట్యాగ్ యువర్ నైట్ షిఫ్ట్ కార్పొరేట్ కంపెనీస్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ఏసీస్ అండ్ ఆల్ దట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. చలికి జాగ్రత్త.